హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో బందోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది నోట్లో పెట్టంగానే వెన్నలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మనం ముందుగా ఇక్కడ ఒక బొంబాయి రవ్వ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఉల్లగడ్డ ఉన్నాయి కదా, ఈ పచ్చివే తీసుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తంగా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఫస్ట్లో కొంచెం యాడ్ చేసాం కదా, అందుకండి. తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా, ఆ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ యాడ్ చేసుకొని దాంట్లో ఈ విధంగా మనం వేసుకోవాలండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మొత్తంగా మనం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా మళ్ళీ మనం ఈ విధంగా మళ్ళీ తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అదే మొత్తం అంటే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటుందండి లోపల. సో అదే విధంగా ఈ విధంగా మళ్ళీ నేను ఇంకోటి కూడా తీసుకున్నానండి. అది కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు బందోసు కూడా మొత్తం రెడీ అయిపోయిందండి. సో ఇది పిల్లలకి ఈజీగా స్నాక్‌గా చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్మూత్‌గాను, చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.